3 figures నెంబర్ తోటి సినిమా తీసాను, సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు. బట్ మేబీ 200 or 300 వాట్ ఎవర్ ఇట్ ఈస్. 300 అవ్వలేదు, పోనీ బిలో 300. Between 200 and 300, that's a good బట్ number. ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India, a corporate company. So I'm talking about year back. రిలీజ్ Theatrical release. అదర్ దెన్ తెలుగు స్టేట్స్. అదర్ దెన్ తెలుగు స్టేట్స్, ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము, అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇదంటే. ఐ సెడ్ వెయిట్, నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా, నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను, నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను, నేను నా సినిమా తీస్తాను. నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్ అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీయలేదు. ఐ డు నాట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ యర్ మూవీ. ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న. వాళ్ళ CEO దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంతా వెళ్ళారు. ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ హ్యాస్ దిస్ మై బేబీ, ఇది నా బిడ్డ, దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమం మీరు ఎక్స్ప్లాయిట్ చేయగలరు ఫైనాన్షియల్గా, ఐ వాంట్ సచ్ అ పార్ట్నర్. అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాంట్ డూ ఇట్ అని. ఐ వాక్డ్ అవుట్. అండ్ ఈరోజు చెప్తున్నా దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ, బ్యాంక్స్లో అప్పు తీసుకునే చేస్తున్నాను. ఓకే, నో ఫిల్మ్ ఫైనాన్సెస్, నో ట్రెడిషనల్ ఫైనాన్స్, అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిందే. ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా, ఆడియో ఇప్పుడు కాదు, నేను గత 14 సంవత్సరాలుగా నేను నా ఆడియో అమ్మలా. రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్, దే గేవ్ అ వయా మీడియా నంబర్. బట్ ఐ వాజ్ లైక్ నో, ఇఫ్ ద మూవీ ఈజ్ అ హిట్, పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీ అ నంబర్ అన్నారు. దే గేవ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నంబర్. దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నంబర్ అన్నారు. ఐ సెడ్ ఐ గెట్ ద చెక్ రెడీ అన్న. చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను. కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అదే ఉంటుంది కదా. నో, వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది. ఈ రిస్క్ తీసుకున్న వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది. నాకేం ప్రిటీ షూర్ నేను ఖర్చు పెట్టింది థియేట్రికల్లోనే వస్తుందని నమ్మకం నాకు. సో అంటే